థ్రెడ్ మీద కుట్టు పడద్దు. అట్లా కింద క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఎంత ఉందని, అట్లా చూసుకోవాలి. ఇప్పుడు ఇది వేస్తున్నాం, ఇది వేసిన అయిపోయింది. నేను ఫస్ట్ ఇది మొత్తం కుట్టుకున్న తర్వాత ఇది కుట్టుకుంటాను అనుకుంటాం. థ్రెడ్ అయిపోయింది. ఇప్పుడు అదేది పైపింగ్ది క్లాత్ ఈ పీస్ ఉంది, దీనికి సరిపోదు. నేను మళ్ళీ ఇంకొకటి స్ట్రైట్గా ఇంకోటి క్రాస్గా తీసుకొని కట్ చేసుకుంటా అనుకుంటాం. ఇది ఒకటి పక్కెట్టినాం. పక్కెట్టేటప్పుడు ఇట్లా చూసుకోవాలి. ఈ ఫ్రంట్ లోతులు ఇక్కడ, ఇది లోతు, ఇది పక్కెట్టుకో. ఇక దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది సీదా. సీదా మీద ఇప్పుడు ఇది ఏదైతే కుట్టినామో సీదా కుట్టినాం కదా, ఉల్టా సీదా అనేది ఏం లేదు కదా. ఇది ఇట్లా బోర్లు వేయాలి దీనిపైన, ఇట్లా ఉల్టాయించాలి. ఇట్లా కుట్టి ఇప్పుడు ఏదైతే కుట్టు పట్టుకొచ్చినామో దీన్ని పక్కనే కుట్టు పట్టుకురావాలి. కరెక్ట్ అటు ఇటు క్లాత్ కరెక్ట్ ఉందో చూసుకో. ఇక్కడ లెవెల్ చూసుకోవాలి కరెక్ట్. థ్రెడ్ పక్కకి పడాలి. ముందు వేసిన కుట్టు పక్క దాని మీదనే రావాలి కుట్టు. ఆమెకు చేతు అటు సైడ్ కరెక్ట్ ఉందక్క అని అంటే అదే పాదం పెట్టుకోమని చెప్పిన. లోపలికి ఉండాలి, కింద క్లాత్ ఖచ్చితంగా చూసుకోవాలి. అర్థమైందా? తొక్కుంటారా అట్లే. అంతే. కుస్తదాకా ఎందుకు పోనిస్తే ఉంది కదా ఖర్చు ఎక్కువని. సూది లావట్లు టాన్షన్ లావట్టడు ఎందుకు? ఓకే కరెక్టే. ఇక్కడ ఇది ఖర్చు తీసి ఏంబడే నెక్స్ట్ దగ్గరికి కడిగి దగ్గరికి పోయి అట్లా ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ని ఇటు నేను చేతులు నేను చేయబోయింది పెద్దయింది నాకు లేకపోతే ఇప్పుడు ఇట్లా మంచిగా గీరుకు గట్టిగా ఇట్లా అనుగుడు కుట్టు వేయాలి అనుకుంటే ఇటే కుట్టు ఈ కుట్టు ఇటు సైడ్ ఉండాలి. లైనింగ్ దిక్కే టాన్షన్ లావట్టు సూది లావట్టు కుట్టు ఇటే ఉండాలి. రైట్. దించు కొంచెం పెద్ద కుట్టు పెట్టుకో. ఉండదు లేకపోతే నేను సెట్ అవుతలేదు కదా కరెక్ట్గా. ఓకే షీ అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ దీన్ని రెండు ఇట్లా పట్టుకొని పైనుంచి కుట్టేయచ్చు. వేస్తే ఇంకొంచెం నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా వేస్తావు? ఇట్లా పెట్టుకొస్తావు, ఇట్లా పెట్టుకురావాలి. ఇట్లా పెట్టుకొస్తే ఈ పక్కన కుట్టు పడుతుంది. టెన్షన్లో ఒకటి
ఓకే. అర్థమైందా? క్లాత్ ఇట్లా అనుకోవాలి. క్లాత్ ఇక ముడత వస్తుంది చూడు, ముడత కొంచెం క్లాత్ అట్లా ఈ క్లాత్ పైన క్లాత్ ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటే ఫాస్ట్ గుట్టుకురావాలి. ఫాస్ట్ గుట్టకు స్లో గుట్టు ఏముంది, పడుతుంది. పట్టకున్నా ఇప్పుడు మామూలుగా ఇట్లా అనకున్నా కానీ నీకు కుట్టు వేయాల్సిన అవసరం లేదు. మనం కూడా కుట్టేసినాం కదా, కానీ వేస్తే బాగుంటుంది. ఓకేనా? అర్థమైనా? పైపింగ్ వేస్తే ఎంత నీట్గా ఉంది చూడు లోడింగ్ పద్ధతిలో. ఇంకా కొంచెం దగ్గరికి పడాలి, ఈ గ్యాప్ అనేది రావద్దు. కుట్టు ఉంది చూసినా, ఈ గ్యాప్ రాకుండా పక్కకే ఉండాలి. ఆపి క్లాత్ ఇట్లా అనుకుంటా సాఫ్ అనుకుంటే వేయాలి. ఓకే, పడుతుందా? ఓకేనా?